జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా ఓపెన్గా మాట్లాడాలంటే దమ్ము కావాలా, మొగతనం కావాలా. అలాంటి దమ్మున్న ఒక వ్యక్తి గురించి ఈ న్యూస్ చెప్పబోతున్నా, ఓకేనా? ఆ వ్యక్తి పేరు వచ్చేసి చిరాగ్ పాస్వాన్. ఈ చిరాగ్ పాస్వాను లోక్ జనశక్తి పార్టీ అధినేత. ఆయన రాజకీయ నేపథ్యం కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చారు. మాజీ కేంద్ర మంత్రి అయినటువంటి రామ్ విలాస్ పాస్వాన్ గారు ఆయన తండ్రి. చిరాగ్ పాస్వాన్ ప్రస్తుతం ఎల్జేపీ పార్టీ తరఫున హాజీపూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు. రాజకీయాల్లోకి రాకముందు ఈయన పలు బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించారు, అర్థమవుతుందా? ఆ తర్వాత రాజకీయ అరంగేట్రం చేశారు. నిజానికి చిరాగ్ పాస్వాన్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ చిరాగ్ పాస్వాన్ను సొంతం స్వయాన ఆయన బాబాయ్ మోసం చేశాడు. చిరాగ్ పాస్వాన్ వెనుకున్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళందరినీ కూడా ఈ చిరాగ్ పాస్వాన్ బాబాయే తన వైపుకి లాక్కున్నాడు. దీంతో చిరాగ్ పాస్వాన్ గారు ఒంటరి అయిపోయినాడు. సరిగ్గా అదే సమయంలోనే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ చిరాగ్ పాస్వాన్ను పిలిచి ఆయన్ను ఎన్డీఏ కూటమిలో జాయిన్ చేయించుకున్నారు. ఇక అప్పటి నుంచి చిరాగ్ పాస్వాన్ దశ అయితే తిరిగిపోయింది, అర్థమవుతుందా? చిరాగ్ పాస్వాన్కు అన్నీ కూడా విజయాలే దక్కినాయి. గత పార్లమెంట్ ఎన్నికల్లో తాను పోటీ చేసినటువంటి 5 పార్లమెంట్ నియోజకవర్గాల్లో, అంటే తన పార్టీ తరఫున 5ంటిని కూడా గెలుచుకొని చిరాగ్ పాస్వాన్ రికార్డు సృష్టించాడు. ఎట్లా? మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఆయన ఎన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేశాడో, ఎన్ని పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయించాడో అన్ని చోట్ల కూడా ఆ పార్టీ గెలిచింది. సేమ్ టు సేమ్ అదే విధంగానే ఈ చిరాగ్ పాస్వాన్ను 100% స్ట్రైక్ రేట్తో గెలిచారన్నమాట. నరేంద్ర మోడీ గారు శ్రీరాముల వారైతే నేను ఆంజనేయుడు అని చెప్పేసి చిరాగ్ పాస్వాన్ ఎప్పుడు కూడా గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. ఇక మొన్న పార్లమెంట్లో ఈ వక్ఫ్ బోర్డు బిల్లు ప్రవేశపెట్టినారు, ఆ విషయం మీకు కూడా తెలుసు. ఈ బిల్లుకు చిరాగ్ పాస్వాన్ కూడా మద్దతు పలికినాడు. చిరాగ్ పాస్వాన్ పార్టీ అయినటువంటి లోక్ జనశక్తి పార్టీకి చెందినటువంటి 5 ఎంపీలు ఈ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లుకు సపోర్ట్ చేశారు. ఇక లోక్ జనశక్తి పార్టీ ఈ వక్ఫ్ బోర్డుకు సపోర్ట్ చేయడంతో ఈ లోక్ జనశక్తి పార్టీ నుంచి 3 ముస్లిం నాయకులు రాజీనామాలు చేసి వెళ్ళిపోయినారు. ఏది మొన్న కదా ఈ నితీష్ కుమార్ పార్టీలో చెట్టపోయినారా, అదే మారినే సేమ్ టు సేమ్. దీంతో ఇక అవకాశం దొరకడంతో ఒక వర్గం మీడియా, ఏ వర్గము, ఈ సూడో సెక్యులర్ జాతి ఒకటి ఉన్నది కదా, ఆ వర్గానికి సంబంధించిన మీడియా ఈ విషయాన్ని అంతా కూడా ఠామ్ చేసింది. లోక్ జనశక్తి పార్టీ నుంచి ముస్లిం నాయకులంతా వెళ్ళిపోతున్నారని, ఇక ఈ పార్టీ పని అయితే అయిపోయిందని, వచ్చే బీహార్ ఎన్నికల్లో ఏ ముస్లిం కూడా లోక్ జనశక్తి పార్టీకి ఓటేరని చెప్పేసి ఈ సూడో సెక్యులర్ మీడియా అంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. చివరికి ఏంటా మన తెలుగు మీడియా ఛానల్ కూడా ఇదే విషయాన్ని ప్రచారం చేసినాయి. ఇక ఈ విషయం పైన చిరాగ్ పాస్వాన్ గారు మాట్లాడుతూ షేక్ చేశాడట్టే. వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లుకు మద్దతునిస్తే ముస్లింల ఓట్లు పడవని చెప్పేసి నాకు కూడా తెలుసు, నేనేం అమాయకుడినేం కాదు. బీహార్లో 17% మంది ముస్లింలు ఉన్నారు, వాళ్ళలో ఏ ఒక్కరు కూడా మాకైతే ఓటేరు. ఆ విషయం తెలిసినప్పటికీ నేను వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లుకు సపోర్ట్ చేసిన. ఎందుకంటే నాకు నా దేశం ముఖ్యం, దేశ భవిష్యత్తు ముఖ్యం. మేము సమానత్వంతో కూడినటువంటి వాతావరణాన్ని సృష్టించాలనుకుంటున్నాం. ఈ వక్ఫ్ బోర్డు బిల్లు మూలంగా పేద ముస్లింలు అందరూ కూడా లాభపడతారు. కేవలం కొద్ది మంది ధనిక ముస్లింలు మాత్రమే నష్టపోతారు. ఈ విషయం ముస్లిం సమాజానికి అర్థం కావడంలే. అర్థం కాకపోయినా పర్వాలేదు, నేను మాత్రం సత్యం వైపు, ధర్మం వైపే నేను నిలబడతా. 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు ముస్లింలందరూ కూడా మమ్మల్ని వ్యతిరేకించారు. అయినప్పటికీ మేమైతే ముందుకు దూసుకొచ్చినాం. ప్రతిపక్షాలు కేవలం ముస్లింలను ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకోవాలనుకుంటున్నాయి. ఈ సత్యాన్ని ముస్లిం సమాజం గుర్తించినట్లయితే ఇక ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కవు. ఈ విషయంలో నేను మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి అండగా ఉంటా. నేను మళ్ళా చెప్తున్నా, గర్వంగా చెప్తున్నా, మోడీ గారు శ్రీరాముడైతే నేను హనుమంతుడు లాంటి అంటూ చిరాగ్ పాస్వాన్ గారు అద్భుతమైన వ్యాఖ్యలు చేశారు. దెబ్బతో సూడో సెక్యులర్ నోటికైతే ఇంత పెద్ద తాళం వేసినట్టు అయిపోయింది. సరే, నేను ఇక్కడ ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డు అంటే ఏందో మీకు కూడా తెలుసు. ఎక్కడెక్కడైతే స్థలాలు కనపడతాయో, ఎక్కడెక్కడైతే ఆస్తులు కనపడతాయో అన్యాయంగా, దుర్మార్గంగా, అక్రమంగా అవన్నీ కూడా వాళ్ళు స్వాధీనం చేసుకుంటున్నారు. ఏది మన సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఈ భూ కబ్జా కోర్లు, అదేవిధంగా ఇటువంటి గ్యాంగ్స్టర్లు, రియల్టర్లు వీళ్ళంతా ఉంటారు కదా, ఏది వీళ్ళంతా క్రైమ్ చేసేవాళ్ళ, వాళ్ళని మించిపోయి కనపడిన ఆస్తుల్లా కూడా దాచేసుకున్నారు. ఆ మొత్తం ఆ వచ్చే ఆదాయాన్నంతా కూడా కేవలం కొన్ని ధనిక ముస్లిం కుటుంబాలు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. సరే, ఇదంతా బాగానే ఉన్నది. ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లు
ఇదైతే తీసుకొచ్చినారు. దీని మూలాన ఏంటంటే చాలా మందికి కడుపులో ఎలుకలు పరిగెత్తున్నా ఎలికలు ఏంది వచ్చే ఆదాయం పోయింది కదా, వచ్చే ఆదాయం పోయింది, ఏం జరుగుతుందో తెలీదు. అందుకని చెప్పేసి చాలా మంది ఏం చేస్తారంటే ఈ దాచుకునే డబ్బుల్లో కొంత డబ్బులు తీసుకొచ్చి పెట్టి కొంతమంది ఈ అమాయక ముస్లింలందరినీ కూడా రెచ్చగొట్టి రోడ్ల మీద తీసుకొచ్చి ఈ నిరసనలు ధర్నాలు కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేపించారు. ఒగ్బొడ్డు అంటే ఏందనుకున్నావు, అది అమారు చేయకూడదు, దీనికి ఒకరే సుప్రీము ఒకరే ఓనరు, ఆయన అల్లానే, ఎవరంటే వాళ్ళు దీన్ని నియంత్రించేదానికి లేదని చెప్పేసి. మరి ఒగ్బొడ్డు ఒక భారతదేశంలోనే ఎందుకు, మరి సౌదీలో ఎందుకు లేదు, బహ్రెయిన్లో ఎందుకు లేదు, కువైట్లో ఎందుకు లేదు, దుబాయ్లో ఎందుకు లేదు, పాకిస్తాన్లో ఎందుకు లేదు, బంగ్లాదేశ్లో ఎందుకు లేదు, ఆవారంతో ఎందుకు లేదు? ఒగ్బొడ్డు అనేది కేవలం భారతదేశంలో మాత్రమే వచ్చింది. అంటే ఇనేవాడు ఎయిర్పోషన్ అయితే ఇంతలా కాలీఫ్లవర్ తీసుకొచ్చి పెడతారు చెవుల్లో. ఏంది ఆటలన్నీ కూడా, ఏంది కథలు అంటే అదేదో సామెత ఒకటి ఉన్నది, మొహమాటానికి పోతే ఏదో వచ్చిందంట. అట్టగా ఈడ మొహమాటానికి పోయే కొద్ది ఇంకొకరు చేయాలంటే యాడ ఏం తమాషా, ఏం కథలు ఇవన్నీ కూడా. మోడీ అంత మాత్రం మంచోడి గమ్మునున్నారు. అదే నా దోడిపినోడు అంటే ఒగ్బొడ్డులే తొక్కాలని చెప్పేసి అటు తెగదు పర్దొప్పి ఏవైతే ఆస్తులు అన్నీ ఉంటాయి అన్నీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసి పర్దొప్పింది. ఇప్పుడు మత ప్రాతిపదికన దేశం విడిపోయింది, రెండుగా చీల్చారు, పోయింది పాకిస్తాన్ పోయింది, బంగ్లాదేశ్ పోయింది. ఇంకా ఒగ్బొడ్డు ఇంకా మా ఆస్తులు ఉన్నాయంటే ఇంకా గోసె కట్టుకోవాల్సిందే. ఇంకా ఏం చేయాలి? ఇంకా ఆఖరికి పార్లమెంట్ బిల్డింగ్ కూడా మాది అనే కాడికి వచ్చారు. ఇంకా రేపు దేశం అంతా మీది అంటే ఇంకా దీని దొప్పకపోయి పాకిస్తాన్లో కలిపేయండి. వాళ్ళు అడగ తింటారు, మీరు బుడక తిందరు. ఎవర్రా స్వామి ఎవర్రా నాయనా పిచ్చోళ్ళు, ఏంద్రా ఈ దరిద్రం అంతా కూడాను, ఏది దరిద్రం అంటాలే. వద్దురా స్వామి, ఈ మొహమాటాలు వద్దు. మొహమాటానికి పోతే మనకు కూడా కడుపులు వచ్చాయి, అర్థమవుతుందా? భవిష్యత్తు అనేది లేకుండా పోతారు, సంఘానికి పోతారు. ఇవుడంటే వచ్చి కడుపు చేసిపోతాడు మొహమాటానికి పోతే. కాబట్టి నోరు మూసుకొని మర్యాదగా ఈ మొహమాటాలు పక్కన పెట్టి దేశం ధర్మం మన భవిష్యత్తు ఇది ఇంపార్టెంట్, దానికి తగినట్టు మనం ముందుకు పోవాలా. లేదంటే కడుపులు మాత్రం గ్యారెంటీ. కడుపులు ఏమైనా కావాలి ఎవరికన్నా, ఎవరు గుర్తు కదా. నాకైతే ఉద్యోగ స్వామి ఏమే ఇప్పుడు ఈ దేశం నాది, ఈ ధర్మం నాది, నేను భవిష్యత్తును కాపాడాలనుకునే వాళ్ళందరూ కూడా అట్లా ఆలోచన చేస్తారని నేను అనుకుంటున్నా. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా నా మాటలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. మొహమాటాలతో తొక్కవద్దేం. మొహమాటాలు పోయా సంఘనాయక పోయినా వందలాది సంవత్సరాలు బానిసలుగా బతకాల్సి వచ్చింది. ఎంగైతే వద్దు బానిసల బతుకులు, అర్థమవుతుందా? అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.